పుష్ప మూవీ వచ్చి వారం కాలేదు. ఇంతలోనే డబుల్ సెంచరీ కన్ఫర్మ్ అయింది. 10 రోజుల వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. 1 వీక్లోనే 500 కోట్ల మార్క్ని ఫిలిం టీం రీచ్ అయ్యేలా ఉంది. ఇక స్పైడర్ మ్యాన్తో పాటు హిందీ, తమిళ హిట్ల రికార్డులు కూడా బ్రేక్ చేశాడట పుష్పరాజ్. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో డబుల్ సెంచరీ కొట్టాడు. వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో పుష్పరాజ్ దూకుడు ఇంకా పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప ఫ్లవర్ కాదు, ఫైర్ అని ప్రూవ్ అవుతోంది. నిజానికి పుష్ప మూవీకి స్పైడర్ మ్యాన్ తో పోలిక పెట్టారు. కానీ ఈ హాలీవుడ్ మూవీ మన దేశంలో రాబట్టిన ఓపెనింగ్స్ కంటే భారీగా పుష్పరాజ్ కే వచ్చాయి. అలానే కలెక్షన్స్ కూడా స్పైడర్ మ్యాన్ అందుకోలేనంతగా ఎక్కువగా పుష్పరాజ్ సొంతమయ్యాయి. పుష్ప మూవీకి 5 రోజుల్లో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే మరో 3 రోజుల్లో 500 కోట్లను రీచ్ అవ్వటం ఖాయమంటున్నారు. హిందీ మార్కెట్ లో పుష్ప ఆడే థియేటర్స్ల సంఖ్య పెరుగుతోందట. తమిళ స్టార్ విజయ్ మాస్టర్ ఓపెనింగ్స్ ని కూడా పుష్పరాజ్ మించేశాడట. బాలీవుడ్ లో కూడా పుష్పకి భారీగానే వసూళ్లొస్తున్నాయి. ఓ రకంగా బన్నీ కెరీర్ లోనే తమిళ మార్కెట్ లో తమిళ హీరోల రికార్డులను బ్రేక్ చేసేలా చేస్తోంది పుష్ప. హిందీలో సూర్యవంశీ రికార్డులను కూడా పుష్పరాజ్ బ్రేక్ చేశాడు. నెల రోజులాడితే వచ్చినన్ని వసూళ్లు పుష్పరాజ్ హిందీలో 5 రోజుల్లోనే రాబట్టాడట.